అందరికీ నమస్కారం. ఇది నా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెకండ్ వీడియో. సో ఇందులో మనం సెక్షన్స్లోకి వెళ్ళే ముందు లాస్ట్ క్లాస్లో మనం అప్ టు 9 సెక్షన్స్ కదా చెప్పుకున్నాం. సో అందులో కొన్ని ఎంసీక్యూస్ నేను క్వశ్చన్ చేస్తాను. సో మీరు గెస్ట్ చేయగలరేమో ట్రై చేయండి. సో ఏంటంటే లా రిలేటింగ్ టు ద మ్యారేజెస్ అమాంగస్ట్ హిందూస్ హ్యాస్ బీన్ కోడిఫైడ్ అండర్, ఎందులో కోడిఫై చేశారు? హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో మనకు తెలుసు మ్యారేజెస్ కోసం కోడిఫై చేసిన హిందూ మ్యారేజ్ యాక్ట్. అలానే సెకండ్ ఏంటంటే మ్యారేజ్ ఆఫ్ 2 హిందూస్ కెన్ బి సాల్మనైజ్డ్ అండర్. సో 2 హిందూస్కి ఎందులో సాల్మనైజ్ చేయగలం? హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఈదర్ ఏ ఆర్ బి, డి ఓన్లీ ఏ అండ్ నాట్ బి. సో అందులోనే సాల్మనైజ్ చేయొచ్చు, హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే సాల్మనైజ్ చేయొచ్చు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా సాల్మనైజ్ చేయొచ్చు. అలానే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ టు ద ప్రావిజన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ హ్యాస్ బిన్ గివెన్ బై వర్చ్యూ ఆఫ్. ఇందాక చూసాంగా ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఎందులో ఉంటుంది? సెక్షన్ 4లో. సెక్షన్ 5లో కండిషన్స్గా, సో సెక్షన్ 4లో. అలానే హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ అంటే ఎవరెవరు? బుద్ధిస్ట్, సిక్, జైన్, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. అందరికీ అప్లై అవుద్దిగా, హిందూస్తో పాటు బుద్ధిస్ట్, సిక్స్, జైన్. అలానే ఏ పర్సన్ షాల్ బి హిందూ బై రిలీజియన్. ఎప్పుడు రిలీజన్ అవుతారు? ఇఫ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ హిందూసా? లేదు, ఇఫ్ వన్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇస్ అ హిందూ అండ్ హ్యాస్ బిన్ బ్రాట్ అప్ యాజ్ అ హిందూ. సి ఈదర్ ఏ ఆర్ బి, డి ఓన్లీ ఏ అండ్ నాట్ బి. మనం సెక్షన్ 3లో చదివాం కదా, లైక్ ఎక్స్ప్లెనేషన్లో లెజిటిమేట్ ఇల్లిజిటిమేట్ అయిన బోత్ పేరెంట్స్ హిందూస్, ఒక పేరెంటే హిందూ అయినప్పటికీ బ్రాటప్ చేసింది హిందూలా, లైక్ టీసీజీఎఫ్ అని చదివాంగా, ట్రైబ్ కమ్యూనిటీ గ్రూప్ ఫ్యామిలీ అని చెప్పి. సో అది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ ఆర్ బి, ఇద్దరు పేరెంట్స్ హిందూస్ అయినా ఇద్దరు పేరెంట్స్ హిందూస్ కాకపోయినా బట్ బ్రాటప్ యాజ్ ఏ హిందూ అయి ఉండాలి. అలానే ఎ పర్సన్ కెన్ బికమ్ హిందూ ఎలాగా? కన్వర్షనా, రీకన్వర్షనా, బోత్ ఏ అండ్ బియా, బై నీదర్ ఏ నార్ బియా, బోత్ ఏ అండ్ బి. ఇది కూడా మనకి సేమ్ ఎక్స్ప్లెనేషన్లోనే కదా ఉంటుంది, లైక్ కన్వర్షన్, రీకన్వర్షన్ కూడా. సో అలానే సెక్షన్ 3 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఆ రూల్ కెన్ బి అ కస్టమ్ ఆర్ యూసేజ్. ఎప్పుడు మనం సెక్షన్ 3లో చదివాం, అది సర్టైన్గా ఉండాలి, నాట్ అన్రీజనబుల్గా ఉండకూడదు అని చెప్పి. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఏంటి? సర్టైన్ అండ్ నాట్ అన్రీజనబుల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సర్టైన్ బట్ రీజనబుల్, నీదర్ సర్టైన్ నార్ రీజనబుల్, ఈదర్ సర్టైన్ ఆర్ రీజనబుల్ అని చెప్పి ఇచ్చారు. అలానే మ్యారేజ్ అండర్ ద హెచ్ఎంఏ 1955 ఈజ్, ఇది ఒకసారి నేను ఆన్సర్ చెప్పకుండా ట్రై చేస్తాను. ప్యూర్లీ సాక్రిమెంటలా, ప్యూర్లీ కాంట్రాక్టా, హ్యావింగ్ సెంబ్లెన్స్ ఆఫ్ ఎ సాక్రిమెంట్ యాజ్ వెల్ యాజ్ సెంబ్లెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్టా, ఈదర్ బి ఆర్ సియా. అంటే లైక్ ప్యూర్లీ కాంట్రాక్ట్ అని, లేదా సెంబ్లెన్స్ ఆఫ్ ఎ సాక్రిమెంట్ యాజ్ వెల్ యాజ్ సెంబ్లెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఆన్సర్ వచ్చేసి ఇది, హ్యావింగ్ సెంబ్లెన్స్ టు ఆఫ్ ఎ సాక్రిమెంట్ ఉంటుంది, అలానే సెంబ్లెన్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎవరెవరికి అప్లై అవుతుంది? హిందూస్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా అండ్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, హిందూస్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా బట్ హూ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా, బోత్ ఏ అండ్ బి, ఓన్లీ ఏ అండ్ నాట్ బి. ఇది మనకు తెలుసుగా, హిందూస్ డొమిసైల్ అయి ఉన్నా లేదు అవుట్ సైడ్ టెరిటరీస్లో ఉన్నా సరే ఇది అప్లై అవుతుంది అని చెప్పి. 2 persons ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ అ కామన్ యాన్సిస్టర్ బై ద సేమ్ వైఫ్, దే ఆర్ సెట్ టు బి రిలేటెడ్ టు ఈచ్ అదర్. చెప్పాను, కామన్ యాన్సిస్టర్ సేమ్ వైఫ్ అయితే ఏమవుతారు? ఫుల్ బ్లడ్డా, హాఫ్ బ్లడ్డా, యూట్రిన్ బ్లడ్డా? చెప్పానుగా, ఫుల్ బ్లడ్. అదే కామన్ యాన్సిస్టర్ డిఫరెంట్ వైఫ్స్ అయితే హాఫ్ బ్లడ్. అదే కామన్ యాన్సిస్ట్రెస్ డిఫరెంట్ హస్బెండ్స్ అయితే యూట్రిన్ బ్లడ్. ఓకే, సో ఇది విత్ రెస్పెక్ట్ టు దోస్ క్వశ్చన్స్ అనమాట. ఈ ఎంసీక్యూస్ నేను ఎందులో నుంచి చదువుతున్నాను అంటే ఇది ఇంపార్టెంట్ బుక్ అసలు, యూనివర్సల్స్ అనమాట. ఓకే, యూనివర్సల్స్లో గైడ్ టు జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని చెప్పి. సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఎంత బల్కి నేను కొనుక్కునేటప్పుడు ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్కి తగ్గట్టుగా వచ్చింది, లైక్ ఇందులో హాఫే ఉంటుంది. సో అలాంటి బుక్ ఒకటి మీరు కొనుక్కొని బిఫోర్ అటెంప్టింగ్ ప్రిలిమ్స్ మీరు అట్లీస్ట్ ఒక 3 times అయినా సరే మీరు ఇందులో ఉన్న ఎంసీక్యూస్ అన్నీ చేసి ఉంటే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే మీరు వన్స్ రివిజన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక ఈ గైడ్లో మీరు ఎంసీక్యూస్ బట్టి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఉంటే సో యూ కెన్ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్, అంతే. సో coming to the Hindu Marriage Act. Okay. Coming to the Hindu Marriage Act again, section 9 వరకు ఇందాక చెప్పుకున్నాం. సో ఇప్పుడు సెక్షన్ 10 ఏంటంటే జ్యుడిషియల్ సపరేషన్.
సో జ్యుడిషియల్ సపరేషన్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈదర్ పార్టీ టు మ్యారేజ్, అది కూడా ఆ మ్యారేజ్ అనేది బిఫోర్ అయి ఉండొచ్చు, ఆఫ్టర్ అయి ఉండొచ్చు కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ ముందు దానికి, ఈ యాక్ట్ తర్వాత దానికి కూడా మ్యారేజ్ అనేది ఇన్ కేసు సాల్మనైజ్ అయితే పిటిషన్ అనేది మనం జ్యుడిషియల్ సపరేషన్లో వేసుకోవచ్చు. ఎందుకు నేను స్పెసిఫిక్గా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అని చెప్తున్నాను అంటే కమింగ్ సెక్షన్స్లో సెక్షన్ 11 తీయండి, అందులో చూడండి స్పెసిఫిక్గా చెప్తారు ఓన్లీ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అని చెప్పి. వాయిడ్ కింద డిక్లేర్ చేయాలి అని అంటే ఓన్లీ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అయిన సాల్మనైజ్ అయిన మ్యారేజెస్కి మాత్రమే వాయిడ్ మ్యారేజెస్ అని డిక్లేర్ చేసే ఒక ఇది ఉంటుంది అనమాట. అలానే వాయిడబుల్ కూడా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. ఓకే, సో వాయిడ్కి మాత్రమే ఆఫ్టర్ కమెన్స్మెంట్. అది ఒక బేసిక్ డిఫరెన్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ జ్యుడిషియల్ సపరేషన్ అంటే ఏంటి? సో జ్యుడిషియల్ సపరేషన్ అంటే సో ఇదర్ పార్టీ టు మ్యారేజ్ అనమాట. అది ముందు అయి ఉండొచ్చు, ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అయినా సాలమ్నైజ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు పిటిషన్ అనేది ప్రజెంట్ చేస్తారు. ఓకే, ఏమని, మాకు ఒక జ్యుడిషియల్ సపరేషన్ డిగ్రీ అనేది ఇవ్వండి. సో ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది గ్రాంట్ చేయమని ఒక పిటిషన్ వేస్తాం కదా. ఏ గ్రౌండ్సో తెలుసా? ఏ గ్రౌండ్స్ అంటే సెక్షన్ 13 డైవర్స్కి ఏవైతే గ్రౌండ్స్ అనేవి స్పెసిఫై చేస్తారో 13 Clause 1లో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి ఆ గ్రౌండ్స్ వర్తిస్తాయి. అదే 13 Clause 2లో స్పెసిఫిక్గా వైఫ్కి మాత్రమే వర్తించేలా ఒక 4 గ్రౌండ్స్ అనేవి ఇచ్చారు. అది నేను ఆ సెక్షన్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జ్యుడిషియల్ సపరేషన్కి అలానే డైవర్స్కి సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి. ఓకే, సో పిటిషన్ వేసుకునేటప్పుడు సేమ్ సెక్షన్ 13లో ఏవైతే గ్రౌండ్స్ ఉంటాయో సో అవే గ్రౌండ్స్ మనకి జ్యుడిషియల్ సపరేషన్ సెక్షన్ 10లో కూడా ఉంటాయి. సో అలా ఒక పిటిషన్ ఫర్ డైవర్స్ ఏవైతే ప్రజెంట్ చేస్తామో ఆ గ్రౌండ్స్ మీద, సో అలానే మనం పిటిషన్ ఫర్ జ్యుడిషియల్ సపరేషన్ కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే జ్యుడిషియల్ సపరేషన్కి ఒక డిగ్రీ అనేది పాస్ అవుతుందో ఇంకా ఎవరైతే స్పౌసెస్ ఉన్నారో వాళ్ళు ఇంకా కాంజుగల్ రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం లేదు, కోహాబిటేషన్ అనేది ఇంకా అవసరం లేదు. సో వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు. సో అలానే కోర్ట్ అనేవాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఏమని, ట్రూత్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఏవైతే పిటిషన్లో వాళ్ళు స్టేట్ చేస్తారో లైక్ పిటిషనర్ రెస్పాండెంట్ వాళ్ళ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తారుగా. సో ఆ పిటిషన్లో స్టేట్ చేసిన స్టేట్మెంట్స్తో కోర్ట్ అనేది కన్విన్స్ అయినప్పుడు సో ఏదైతే ఇన్ కేస్ అది జ్యుడిషియల్ సపరేషన్ అనే డిగ్రీని పాస్ చేసిందో దానిని రెసిండ్ అంటే దాని ఇంకా క్యాన్సిల్ చేసే అధికారం కూడా మన కోర్టుకు ఉంటుంది అనమాట. ఎప్పుడు అది జస్ట్ అండ్ రీజనబుల్ అని కోర్టుకి అనిపించినప్పుడు మాత్రమే. సో ఇది సెక్షన్ 10. అలానే సెక్షన్ 11 అదేంటంటే వాయిడ్ మ్యారేజెస్. సో చెప్పడం మర్చిపోయాను, ఈ సెక్షన్ 10 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మన 2025 మెయిన్స్ పేపర్లో జ్యుడిషియల్ సపరేషన్ కోసం అలానే డైవర్స్ కోసం కూడా ఇవ్వడం అయితే జరిగింది. లైక్ గ్రౌండ్స్ ఏంటి జ్యుడిషియల్ సపరేషన్కి డైవర్స్కి అని మనకు తెలుసుగా. జ్యుడిషియల్ సపరేషన్కి డైవర్స్కి సేమ్ గ్రౌండ్స్ అని. సో మనం అది ఇంక్లూడ్ చేసి లైక్ ఫాలోయింగ్ ఆర్ ద గ్రౌండ్స్ అని చెప్పి మనం రాసేసి ఒక కేసులో అనేది ఇఫ్ యూ ఏబుల్ టు మెన్షన్ దట్స్ మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్లీ. సో ప్రజెంటేషన్కి వచ్చేసి మెయిన్స్కి ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ అదే సెక్షన్లో ఉంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జ్యుడిషియల్ సపరేషన్ తీసుకుందాం. సో సెక్షన్ 10 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 డీల్స్ విత్ జ్యుడిషియల్ సపరేషన్ అని ఒక లైన్తో స్టార్ట్ చేసి సో ఇందులో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా యాప్ట్గా మ్యాటర్ అనేది ఉండాలి అని అయితే ఉండదు. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అది లీగల్ వర్డ్స్లో మీరు ప్రజెంట్ చేయగలిగితే ఇట్స్ ఎనఫ్ అనమాట. సో దాంతోపాటుగా మీరు ఒక కేసులో కానీ ఇంక్లూడ్ చేయగలిగితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ మెయిన్స్ కూడా చాలానే సెక్షన్స్ ప్రిపేర్ అవ్వాలి. అన్నిటికీ లైక్ 2 కేస్ లాస్ మీరు ప్రిపేర్ అయ్యి మీ బ్రెయిన్లో అవి రిటైన్ చేసుకున్నా మీకు అక్కడ ప్రజెంట్ చేసే టైం అయితే ఉండదు. కాబట్టి ఈచ్ క్వశ్చన్కి ఒక కేసులో ఇట్స్ ఎనఫ్. సో నెక్స్ట్ సెక్షన్ 11. సో సెక్షన్ 11 ఏంటి? వాయిడ్ మ్యారేజెస్. సో వాయిడ్ మ్యారేజెస్ ఇందాక చెప్పానుగా, ఇది స్పెసిఫిక్గా ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఏవైతే మ్యారేజెస్ సాల్మనైజ్ అవుతాయో వాటికి వాయిడ్ మ్యారేజ్ అంటే వాటిని మనం వాయిడ్ మ్యారేజెస్ అని చెప్పి డిక్లేర్ చేయమని చెప్పి కోర్టుకి పిటిషన్ వేసుకోవడం అనేది జరుగుతుంది. సో సెక్షన్ 11 ఏం చెప్తుంది? ఎనీ మ్యారేజ్ సాల్మనైజ్డ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అదేమవుతుంది? నల్ అండ్ వాయిడ్ అవుతుంది. ఎప్పుడు? అలానే ఒక పిటిషన్ కానీ ఈదర్ పార్టీ అంటే హస్బెండ్ అయినా ఉండొచ్చు లేదా వైఫ్ అయినా ఉండొచ్చు. సో వాళ్ళు పిటిషన్ అనేది ప్రజెంట్ చేశారు.
ఇప్పుడు హస్బెండ్ అయితే ఒక పార్టీ ప్రజెంట్ చేశారు అగెయిన్స్ట్ ద అదర్ పార్టీ, అంటే హస్బెండ్ వైఫ్కి అగెన్స్ట్గా, వైఫ్ హస్బెండ్కి అగెన్స్ట్గా. సో ఏమని మా మ్యారేజ్ని ఇలా డిగ్రీ ఆఫ్ నలిటీ ద్వారా మీరు ఒక డిగ్రీ అనేది పాస్ చేసి డిక్లేర్ చేయండి, ఎందుకంటే మా మ్యారేజ్ అనేది ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ 145 ఆఫ్ సెక్షన్ 5. ఆ 145 ఏవైతే ఉన్నాయో దానికి అగెయిన్స్ట్గా మా మ్యారేజ్ సాల్మనైజ్ అయింది, అందుకే మీరు మా మ్యారేజ్ని నల్ అండ్ వాయిడ్ అని చెప్పి వాయిడ్ మ్యారేజ్ కింద మీరు డిక్లేర్ చేయండి అని పిటిషన్ వేసుకోవచ్చు. సో ఇక్కడ 145 ఏంటి అంటే మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళాలి సెక్షన్ 5కి. 1లో ఏంటి, మోనోగమి చెప్పాను కదా, నీదర్ స్పౌస్ హ్యాజ్ అ లివింగ్ నీదర్ పార్టీ హ్యాజ్ అ లివింగ్ స్పౌస్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి. సో ఎవరికి కూడా స్పౌస్ లివింగ్ ఉండకూడదు వాళ్ళ మ్యారేజ్ సాల్మనైజ్ అయ్యే టైంకి. అలానే 4లో మనకి డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకూడదు అని చెప్పానుగా పార్టీస్. సో అది అన్లెస్ కస్టమ్ అండ్ యూసేజ్ పర్మిట్స్ ఆఫ్ అ మ్యారేజ్ బిట్వీన్ ద 2. అలానే క్లాస్ 5లో ఏంటంటే నీదర్ పార్టీస్ ఆర్ సపిండాస్ ఆఫ్ ఈచ్ అదర్ అనమాట. సో వాళ్ళు సపిండాస్ కూడా అయ్యి ఉండకూడదు అన్లెస్ కస్టమర్ యూసేజ్ పర్మిట్ చేస్తే తప్పితే. ఓకే, సో మీరు జస్ట్ ఈ 4 లైన్స్ ఉన్న వాయిడ్ మ్యారేజెస్ అనే డెఫినేషన్ రాస్తే సరిపోద్దా అంటే సరిపోదు. మీరు జస్ట్ 145 ఆఫ్ సెక్షన్ 5 అని మెన్షన్ చేసి వదిలేయకుండా దట్ ఈజ్ అని చెప్పి కిందన లైక్ సబ్ సెక్షన్ 1 లైక్ క్లాజ్ 1 ఇది చెప్తుంది, అంటే నీదర్ పార్టీ హ్యాజ్ అ స్పౌస్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, క్లాజ్ 4 ఇది చెప్తుంది, క్లాజ్ 5 ఇది చెప్తుంది అని మీరు ఇంక్లూడ్ చేస్తేనే మీ ఆన్సర్కి వాల్యూ ఉంటుంది మెయిన్స్లో. సో నోట్ డౌన్. సో మళ్ళీ చెప్తున్నాను, వెనెవర్ యూ ప్రిపేర్ ఫర్ ప్రిలిమ్స్ ఇట్ సెల్ఫ్, అప్పుడే మీరు మెయిన్స్కి కూడా ఏవైతే మీరు మెయిన్స్ అని మార్క్ చేసుకున్నారో అట్లీస్ట్ ట్వైస్ థ్రైస్ రాయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు అది కొత్తగా ఉండదు. మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు హార్డ్లీ ఈసారి అయితే నోటిఫికేషన్ ఇచ్చిన 1 మంత్ 10 days అలానే పెట్టేశారు ఎగ్జామ్. సో మ్యాక్స్ ఒక 2.5 months ఉంటుందంతే మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యింది అని తెలిసాక మెయిన్స్ అటెంప్ట్ చేసేదానికి. సో ఆ 1-2 monthsలోనే అంత బల్కీ సిలబస్ కవర్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. అందుకే మీరు ప్రిలిమ్స్ చదివేటప్పుడే మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవుతే ఇట్స్ బెనిఫిషియల్. అంటే మీరు మీ 100% ఇవ్వగలరు. అట్లీస్ట్ వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అనేది మనకి తెలియదు, కానీ అట్లీస్ట్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైక్ నేను లైక్ ఒక్క డేలో కంప్లీట్ చేసేలేదు ప్రిపరేషన్ అలా అని చెప్పి. సో ఇప్పుడు సెక్షన్ 12 ఏంటంటే మనకి వాయిడబుల్ మ్యారేజెస్. సో ఇక్కడ చూసారా వేలుస్వామి వర్సెస్ పచ్చి అమ్మల్ అని చెప్పి ఇచ్చారు కమెంట్స్లో. సో అది మీరు కోట్ చేసుకోవచ్చు మీ వాయిడ్ మ్యారేజెస్కి. ఓకే, అలానే వాయిడబుల్ మ్యారేజెస్ కదా. సో వాయిడబుల్ మ్యారేజెస్ సెక్షన్ 12. సో సెక్షన్ 12లో ఏం చెప్పారు, ఎనీ మ్యారేజ్ సాలమ్నైజ్డ్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ షల్ బి వాయిడబుల్ అండ్ మే బీ యానల్డ్ బై డిగ్రీ ఆఫ్ నలిటీ ఆన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్. ఓకే, ఏదైనా మ్యారేజ్ సాల్మనైజ్ అయింది, ఇక్కడ కూడా చూసారా జుడిషియల్ సపరేషన్ లాగానే బిఫోర్ అయినా ఉండొచ్చు, ఆఫ్టర్ అయినా ఉండొచ్చు, ఈ యాక్ట్ కమెన్స్ అయ్యాక. సో అది వాయిడబుల్ అవుతుంది. అలానే దాన్ని మనం యానల్ కూడా చేసుకోవచ్చు డిగ్రీ ఆఫ్ నలిటీతో. సో ఫాలోయింగ్ గ్రౌండ్స్ ఏంటనేవి ఒక 4 grounds ఇచ్చారు. సో ఆ 4 grounds అంటే ఏంటో చూద్దాం. దట్ ద మ్యారేజ్ హ్యాస్ నాట్ బిన్ కన్జ్యూమేటెడ్ ఓయింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రెస్పాండెంట్. సో పిటిషనర్ వేసుకున్నాడుగా. సో ఏమని, మ్యారేజ్ అనేది కన్జ్యూమేట్ అవ్వలేదు, మేము కాంజుగల్ రిలేషన్షిప్లో లేము, ఎందుకంటే రెస్పాండెంట్ అనేవాడు ఇంపార్టెంట్ ఉన్నాడు. అదొక గ్రౌండ్. దేనికి, మన వాయిడబుల్ మ్యారేజ్ అని చెప్పి డిక్లేర్ చేసేదానికి మనం పిటిషన్ వేయడానికి. అలానే క్లాస్ బి ఏంటంటే మ్యారేజ్ అనేది సాలమ్నైజ్ అయ్యింది, కానీ ఎలా సాలమ్నైజ్ అయింది, ఇన్ కాంట్రవెన్షన్ టు ద కండిషన్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ 2 ఆఫ్ సెక్షన్ 5. సో సెక్షన్ 5లో ఏదైతే క్లాస్ 2 ఇచ్చారో దానికి కాంట్రవీన్ అయ్యి మా మ్యారేజ్ సాలమ్నైజ్ అయింది అని చెప్పి. సో మీరు ఎగ్జాక్ట్గా ఎలా ఉంది క్లాస్ 2లో అలానే ప్రింట్ రాసేయాలని ఏం లేదు. లైక్ ఇన్ షార్ట్లో రాయొచ్చు ఏమని, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ లైక్ నీదర్ పార్టీ అనేవారు ఈజ్ ఇన్క్యాపబుల్గా ఉన్నారు కన్సెంట్ ఇవ్వడానికి, ఎందుకంటే అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్తో సఫర్ అవుతున్నారు, అది 1. లేదు వాళ్ళు మెంటల్ డిజార్డర్తో సఫర్ అవుతున్నారు, అది ఏ కైండ్ ఏ ఎక్స్టెంట్ అంటే సో వాళ్ళు మ్యారేజ్కి ఫిట్గా ఉండరు, అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. లేదా ప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్కి వాళ్ళు అన్ఫిట్గా ఉండరు. లేదు థర్డ్ది ఏంటంటే వాళ్ళు హ్యాస్ బిన్ సఫరింగ్ ఫ్రమ్ రికరెంట్గా అటాక్స్ వస్తున్నాయి, ఇన్సానిటీ అటాక్స్,
ఎప్పుడు ప్రూడెంట్గా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఇన్సేన్గా ఉంటాడో తెలియదు. సో అలా ఆ 3 గ్రౌండ్స్ జస్ట్ లైక్ ఇన్ షార్ట్లో రాసిన ఇట్ యాడ్స్ వాల్యూ అనమాట. సో అలానే సెక్షన్ సి, ఇక్కడ సబ్ సెక్షన్ సి, ఇందులో ఏం చెప్తున్నారంటే దట్ ద కన్సెంట్ ఆఫ్ ద పిటిషనర్ లేదా కన్సెంట్ ఆఫ్ ద గార్డియన్ అనమాట. ఒకవేళ అది చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 రాకముందు మ్యారేజ్ అయితే, ఓకే. సో సెక్షన్ 5లో చెప్పినట్టు కన్సెంట్ అనేది గార్డియన్ కన్సెంట్ కావాలి. సో కన్సెంట్ ఆఫ్ ద పిటిషనర్ అయి ఉండొచ్చు, లేదా కన్సెంట్ ఆఫ్ ద గార్డియన్ అయి ఉండొచ్చు. సో అలా ఇచ్చారు. అది మనం ఎలా అటెండ్ చేశారు వాళ్ళ మ్యారేజ్కి, ఫోర్స్ కానీ ఫ్రాడ్ కానీ, దేనికి సంబంధించి, నేచర్ ఆఫ్ ద సెరమనీ. సో సెరమనీ ఏదైతే దాని నేచర్కి సంబంధించి, లేదంటే ఒక ఫ్యాక్ట్, మెటీరియల్ ఫ్యాక్ట్, లేదంటే ఒక సర్కమ్స్టెన్స్, ఏదైనా ఒక రిలేటెడ్ థింగ్ అనమాట, లైక్ సిచ్యువేషన్, అది కూడా రెస్పాండెంట్కి సంబంధించిన సిచ్యువేషన్కి, నేచర్ ఆఫ్ ద సెరమనీకి, ఎలాంటి ఒక కన్సెంట్ అనేది మనకి ఫోర్స్, ఫ్రాడ్, ఈ 2 ఇన్స్టెన్సెస్లో మనకి వచ్చిందనమాట. ఓకే. సో అలానే రెస్పాండెంట్ అనేవారు వాజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ బై సమ్ పర్సన్ అనమాట, అదర్ దాన్ ద పిటిషనర్. సో రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు, బట్ నాట్ విత్ ద పిటిషనర్ అనమాట, ఇంక సమ్ అదర్ పర్సన్ అనమాట. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దీనికి ప్రావిజన్ ఇచ్చారు కిందన. ఏమని అంటే సెక్షన్ 2లో ఏమని ఇచ్చారంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్ సెక్షన్ 1. సో సబ్ సెక్షన్ 1తో మనకి రిలేషన్ లేదు. సో ఎప్పుడైనా యానల్ చేయడానికి మ్యారేజ్ అనేది పిటిషన్ వేస్తారు కదా, ఆ పిటిషన్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయరు అని చెప్పారు. నో పిటిషన్ ఫర్ యానలింగ్ అ మ్యారేజ్ ఎప్పుడు ఆన్ ద గ్రౌండ్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ సి ఆఫ్ సబ్ సెక్షన్ 1. సో క్లాస్ సి ఏంటి, కన్సెంట్ అనేది పిటిషనర్ కన్సెంట్ అయినా ఉండొచ్చు, గార్డియన్ కన్సెంట్ అయినా ఉండొచ్చు. ఎలా వచ్చింది మనకి, ఫోర్స్, ఫ్రాడ్ ద్వారా తీసుకున్నారు. అది కూడా నేచర్ ఆఫ్ ద సెరమనీకి సంబంధించి, లేదంటే మెటీరియల్ ఫ్యాక్ట్ ఆర్ సర్కమ్స్టెన్స్కి సంబంధించి అని ఇందాక అనుకున్నాగా. సో అలా. సో ఇక్కడ మీరు పిటిషన్ వేస్తున్నారు, బాగానే ఉంది, క్లాస్ సికి సంబంధించి. సో పిటిషన్ వేస్తున్నప్పుడు ఆ పిటిషన్ అనేది 1 year అనేది ఇలాప్స్ అయిపోయింది, అంటే 1 year దాటేసింది అనమాట, ఫోర్స్ అనేది సీజ్ అయిపోయాక. లేదంటే మీరు ఫ్రాడ్ డిస్కవర్ చేశాక 1 year దాటేశాక మీరు పిటిషన్ వేస్తానంటే ఆ పిటిషన్ చెల్లదు. ఓకే. అలానే ఎలా ఒక గ్రౌండ్ ఉందని తెలిసేలా ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఫుల్ కన్సెంట్ అనమాట, ఆమె ఫుల్ కన్సెంట్తో అదర్ పార్టీ టు ద మ్యారేజ్, ఎవరైతే హస్బెండ్ ఉన్నారో, వైఫ్ ఉన్నారో, అదర్ పార్టీతో ఫోర్స్ సీజ్ అయిపోయాక, ఫ్రాడ్ డిస్కవర్ అయ్యాక, ఫుల్ కన్సెంట్తో ఒక వైఫ్ లాగా లేదంటే ఒక హస్బెండ్ లాగా ఒక హ్యాబిట్ చేశారు. ఓకే. 1 year అయిపోయింది, 1 year వరకు ఒక హ్యాబిట్ చేశారు తెలుసుకున్నాక. సో ఆ తర్వాత పిటిషన్ వేసుకోవడానికి అవ్వదు. సో ఇది క్లాస్ సి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ సబ్సెక్షన్ 2లో 2 clauses ఉంటాయి. ఫస్ట్దేమో క్లాస్ సికి సంబంధించి, సెకండ్దేమో క్లాస్ డికి సంబంధించి. సో క్లాస్ డి నెక్స్ట్ దానికి. సో అందులో ఏం చెప్పారంటే, క్లాస్ డిలో కూడా ఏ పిటిషన్ కూడా ఎంటర్టైన్ చేయరు. ఎప్పుడు ఎంటర్టైన్ చేయరు, పిటిషనర్ అనేవారు మ్యారేజ్ టైంలో జనరల్గా ఎంటర్టైన్ చేయరు, కానీ ఈ ఇన్స్టెన్సెస్లో ఎంటర్టైన్ చేస్తారు. ఓకే. షెల్ బి ఎంటర్టైన్ అన్లెస్ ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్, అంటే ఈ ఇన్స్టెన్సెస్లో ఎంటర్టైన్ చేస్తారు. ఎప్పుడెప్పుడు, దట్ ద పిటిషనర్ అనేవారు వాజ్ అట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అలెజ్డ్. సో ఏవైతే ఆ ఫ్యాక్ట్స్ కోసం చెప్తున్నారో ఆ పిటిషనర్ అనేవారు మ్యారేజ్ టైంలో ఆయనకి ఆ ఫ్యాక్ట్స్ కోసం తెలియదు అనమాట. లేదు, ఒకవేళ ఆ మ్యారేజ్ అనేది ఈ యాక్ట్ కమెన్స్ అవ్వక ముందే అయ్యింది, ముందే సాలమ్నైజ్ అయ్యింది. సో అలాంటి మ్యారేజ్ ఇన్ కేస్ వాయిడబుల్ అని డిక్లేర్ చేయాలి అని అనుకుంటే ఈ యాక్ట్ కమెన్స్మెంట్లోకి వచ్చిన 1 year లోపు ఆ పిటిషన్ అనేది ప్రజెంట్ చేయాలి. లేదు, ఒకవేళ ఆ మ్యారేజ్ అనేది ఆఫ్టర్ కమెన్స్మెంట్ కానీ సాలమ్నైజ్ అయ్యి ఉంటే వితిన్ 1 year ఆఫ్ దేర్ మ్యారేజ్, అర్థమవుతుందా, వితిన్ 1 year ఆఫ్ దేర్ మ్యారేజ్లోగా వేసుకోవాలి. బిఫోర్ అయితే ఈ యాక్ట్ వచ్చిన 1 year లోపు, అదే ఆఫ్టర్ అయితే మ్యారేజ్ జరిగిన 1 year లోపు ఈ పిటిషన్ అనేది వేసుకోవాలి. అలానే మ్యారిటల్ ఇంటర్కోర్స్ ఏదైతే ఉందో విత్ ద కన్సెంట్ ఆఫ్ పిటిషనర్ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్, అంటే ఆయన చెప్పానుగా క్లాజ్ డి ఏంటి, ప్రెగ్నెంట్ విత్ సమ్ అదర్ పర్సన్ అని కదా. సో ఆయనకి అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఇన్ కేస్ ఆయన తర్వాత ఎప్పుడో తెలుసుకున్నాక వాళ్ళిద్దరి మధ్యన కోహాబిటేషన్ అనేది లేదు, మ్యారిటల్ ఇంటర్కోర్స్ అనేది లేదు, ఆయన ఫుల్ కన్సెంట్తో. సో అది కూడా గ్రౌండ్ అనమాట, జ్యుడిషియల్ సపరేషన్ అనే పిటిషన్ వేసుకోవచ్చు. సారీ, ఇట్స్ నాట్ జ్యుడిషియల్ సపరేషన్, ఇట్స్ వాయిడబుల్ మ్యారేజ్. యా, వాయిడబుల్ మ్యారేజ్ అనే పిటిషన్ అనేది ప్రజెంట్ చేసుకోవచ్చు. సో అయిపోతే సెక్షన్ 13 ఏంటంటే మనకి డైవర్స్ కోసం చెప్తుంది.
ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట హిందూ మ్యారేజ్ యాక్ట్లో. లైక్ 2024 మెయిన్స్లో కూడా డైవర్స్ కోసం సివిల్ లాలో ఒక క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఈ 2025లో కూడా మనకి వచ్చింది డైవర్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే. సో ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎనీ టైమ్స్ వీలైతే అన్ని టైమ్స్ మీరు ప్రజెంట్ చేసి ప్రాక్టీస్ చేయడానికి చూడండి వీలైనంత వరకు. వీలైతే ఒక కేసులో కూడా ఇంక్లూడ్ చేయండి. సో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మన కమెంట్స్లో. సో అదైనా చేయండి, లేదంటే దస్తానే వర్సెస్ దస్తానే అని చెప్పి ఉంటుంది, అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఇంకోటి ఇక్కడ భగత్ వర్సెస్ డి భగత్ అని చెప్పి, అండ్ అందులో ఏం చెప్పారంటే క్రూయల్టీ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అని చెప్పారు. ఇది కూడా ఒక ల్యాండ్ మార్క్ కేస్. సో ఇలాంటి కేసు మీరు ఇంక్లూడ్ చేస్తే ఇట్ యాడ్స్ వాల్యూ. సో వితౌట్ ఎనీ డిలే సెక్షన్ 13 ఇట్స్ డైవర్స్. సో డైవర్స్ అంటే ఆ సెక్షన్. సో ఏదైనా మ్యారేజ్ అనమాట, ఇది కూడా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. ఓకే, ఏదైనా మ్యారేజ్ సాల్మనైజ్ అయ్యింది. సో పిటిషన్ అనేది ఎవరు వేయచ్చు, హస్బెండ్ అయినా వేయచ్చు, వైఫ్ అయినా వేయచ్చు. సో వన్స్ పిటిషన్ అనేది వేశాక సో మ్యారేజ్ అనేది డిజాల్వ్ అయిపోద్ది, డిగ్రీ ఆఫ్ డైవర్స్ అనేది గ్రాంట్ అయ్యాక. సో గ్రౌండ్స్ ఏంటి, ఇందాక చెప్పానుగా జ్యుడిషియల్ సపరేషన్కి లైక్ 13 clause 1లో హస్బెండ్ వైఫ్ కూడా వేయచ్చు, సర్టెన్ గ్రౌండ్స్ ఉంటాయి. 13 clause 2లో స్పెసిఫిక్గా వైఫ్ మాత్రమే పిటిషన్ వేసుకునేలా కొన్ని 4 గ్రౌండ్స్ ఉంటాయని చెప్పాను. సో అది జ్యుడిషియల్ సపరేషన్ కూడా సేమ్ గ్రౌండ్స్ అనమాట. ఈ గ్రౌండ్స్ మీదే జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో సెక్షన్ 13. సో సెక్షన్ 13 కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎనీ మ్యారేజ్ సాల్మనైజ్ విదర్ బిఫోర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇందాక చెప్పినట్టు. సో ఒకవేళ మ్యారేజ్ అనేది సాల్మనైజ్ అయిపోయాక వాలంటరీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఒకవేళ ఎవరైతే అదర్ పార్టీ ఉంటారో రెస్పాండెంట్ ఇక్కడ, సో పిటిషనర్ వేసుకుంటున్నారు ఏమని, మా మ్యారేజ్ అనేది సాల్మనైజ్ అయ్యాక ఆయన వాలంటరీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇంకొక పర్సన్తో అవ్వడం జరిగింది, అదర్ దెన్ హిజ్ ఆర్ హెర్ స్పౌస్, ఒక పార్టీ ఇంకొక అదర్ పార్టీ అగేన్స్ట్గా కదా వేస్తారు. సో అలా అదొక గ్రౌండ్. అందులోనే 1A మనకి 1A ఏంటంటే క్రూయల్టీ. ఆఫ్టర్ ద సాల్మనైజేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఏంటి, ఆ పిటిషనర్ అనేవాడు వేసుకున్నాడు పిటిషన్, నన్ను రెస్పాండెంట్ క్రూయల్టీతో ట్రీట్ చేశాడు, లేదంటే అందులోనే 1B రెస్పాండెంట్ అనేవాడు వితౌట్ ఎనీ రీజనబుల్ ఎక్స్క్యూజ్ లేకుండా లైక్ ఎగ్జిడింగ్ 2 years డిజర్షన్ చేశాడు, అంటే వదిలేసి వెళ్ళిపోవడం డిజర్షన్ అంటే. హ్యాస్ డిజర్టెడ్ ద పిటిషన్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 years, 2 years కన్నా తక్కువ అవ్వకూడదు. ఇమీడియట్లీ అంటే మనం పిటిషన్ ప్రజెంట్ చేసే టైంకి 2 years దాటేసి ఉండాలన్నమాట, నాట్ బిలో 2 years కన్నా తక్కువ ఉండకూడదు డిజర్షన్ చేసి. సో అదే ఒక గ్రౌండ్ అనమాట 13 clause 1లో. అలానే 13 clause 2 అనమాట, ఇదేంటంటే కన్వర్షన్. ఓకే, హ్యాస్ ఈజీ టు బి ఏ హిందూ, అలాగా బై కన్వర్షన్ ఇంటూ అదర్ రిలీజియన్. అలానే హ్యాస్ బిన్ ఇన్క్యూరబుల్లీ ఆఫ్ అన్సౌండ్ మైండ్. ఓకే, అన్సౌండ్ మైండ్తో ఉన్నారు. సో అన్సౌండ్ మైండ్ అనేది కంటిన్యూస్గా అయి ఉండొచ్చు, లేదంటే ఇంటర్మిటెంట్గా అప్పుడప్పుడు వస్తూ వెళ్ళిపోతూ, అంటే ఆగి మళ్ళీ అన్సౌండ్ అవ్వడం అలా అయినా ఉండొచ్చు. అలానే మెంటల్ డిజార్డర్ అయి ఉండొచ్చు. అది ఏ కైండ్ ఏ ఎక్స్టెంట్ అంటే మనం పిటిషనర్ని రీజనబుల్గా ఎక్స్పెక్ట్ చేయలేం రెస్పాండెంట్తో లైక్ ఆ స్పౌస్లో ఉండొచ్చు అనే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలానే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్లో మెంటల్ డిజార్డర్ అండ్ సైకోపాథిక్ డిజార్డర్ కోసం ఇచ్చారు. ఇది మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఇది ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, రాసినా సరే పర్లేదు. ఇదేంటంటే మెంటల్ ఇల్నెస్ అంట, మెంటల్ డిజార్డర్ అంటే మెంటల్ ఇల్నెస్తో సఫర్ అవుతారు, ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ ఉంటుంది, సైకోపాథిక్ డిజార్డర్ ఆర్ ఎనీ అదర్ డిజార్డర్ ఆర్ డిజబిలిటీ ఆఫ్ మైండ్ అంట. అందులోనే ఇంక్లూడ్స్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఇంక్లూడ్స్ స్కిజోఫ్రేనియా ఉంది కదా, అదొకటి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. సో అలానే ఎక్స్ప్రెషన్ సైకోపాథిక్ డిజార్డర్ అని ఉంది కదా, మోస్ట్లీ అడగలేదు ఇప్పటి వరకు, బట్ ఇలాంటివి ఉన్నప్పుడు నోట్ చేసుకోవడం వర్ది అకార్డింగ్ టు మై వాల్యుయేషన్. అలానే సైకోపాథిక్ డిజార్డర్ అంటే పర్సిస్టెంట్గా, అంటే కంటిన్యూగా డిజార్డర్ ఉంటుంది, డిజబిలిటీ ఆఫ్ మైండ్, డిజేబుల్డ్గా ఉంటారు. ఓకే, వెదర్ ఆర్ నాట్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అయ్యిందా లేదా అనేదంతా సంబంధం లేదు. సో అబ్నార్మల్గా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, చాలా కోపంగా ఉంటారంట, ఇర్రెస్పాన్సిబుల్ కండక్ట్గా, అంటే వాళ్ళ కండక్ట్ ప్రూడెంట్ మ్యాన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి ఉన్న కండక్ట్ అయితే ఉండదు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు అదర్ పార్టీకి సంబంధించి. అది మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గకపోవచ్చు, అయినప్పటికీ సరే
ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు, డిజబిలిటీ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు, కంటిన్యూగా మెంటల్ డిజార్డర్ ఉన్నప్పుడు, అబ్నార్మల్గా అగ్రెసివ్గా ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మనం సైకోపాథిక్ డిజార్డర్ కింద తీసుకోవచ్చు. అలానే మనకి క్లాస్ 4 అనేది రీపీల్ అయిపోయింది. ఎర్లియర్ అక్కడ వైరల్ అండ్ డిసీజ్ అనేది ఉండేది, ఇప్పుడు అది రీపీల్ చేసేసారు. సో క్లాస్ 5 వచ్చేసి వెనరల్ డిసీజ్ అనమాట, కమ్యూనికేబుల్ ఫామ్లో సఫర్ అవుతున్నప్పుడు. అలానే క్లాస్ 6లోకి వచ్చేసరికి రెనౌన్స్డ్ ద వరల్డ్, అంటే ఎంటరింగ్ ఇంటూ రిలీజియస్ ఆర్డర్, ఏదో ఒక రిలీజియస్ ఆర్డర్లోకి ఎంటర్ అయిపోయి ఇంకా సన్యాసం ఆ టైపు అందులోకి ఎంటర్ అయిపోయారు. లేదంటే నాట్ బీన్ హర్డ్ ఫర్ 7 years. ఓకే, 7 years వరకు ఎవరైతే ఇన్ కేస్ బతికుంటే వింటారో, లైక్ పేరెంట్స్ అనుకోండి, పేరెంట్స్ అని తీసుకుంటే, లేదంటే లైక్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, ఒకవేళ మనం బతుకుంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కమ్యూనికేట్ చేయకుండా లైక్ 7 years వరకు ఎవరికి తెలియకుండా ఉంటే ఇన్లాలో ఏమైనా ప్రెజ్యూమ్ చేస్తారంటే వాళ్ళు డెడ్ అని చెప్పి ప్రెజ్యూమ్ చేస్తారు. సో అలా అన్హర్డ్ ఫర్ 7 years. సో ఇందులో డిజర్షన్ అంటే ఏంటో ఇచ్చారు మనకి ఎక్స్ప్లెనేషన్లో. సో డిజర్షన్ అంటే డిజర్షన్ ఆఫ్ ద పిటిషనర్ బై ద అదర్ పార్టీ టు ద మ్యారేజ్, అది కూడా రీజనబుల్ కాజ్ లేకుండా, ఓకే, కన్సెంట్ లేకుండా, వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళ విష్కి అగెయిన్స్ట్గా వాళ్ళు డిజర్ట్ చేశారు. అలానే విల్ఫుల్ నెగ్లెక్ట్ ఉంటుంది, పిటిషనర్ నెగ్లెక్ట్ చేశాడు అదర్ పార్టీ టు ద మ్యారేజ్ని. సో గ్రామటికల్ వేరియేషన్స్ ఉండొచ్చు, కాగ్నేట్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పింది ఒక చిన్న యాక్రోనిమ్ మీకు చెప్తాను, రాసుకోండి. నేనైతే ఏం రాసుకున్నానంటే వీసీడీ తెలుసుగా, మన పాతకాలంలో ఉండేది వీసీడీ. సో వీసీడీ, వి అంటే వాలంటరీ సెక్షువల్ ఇంటర్కోర్సు, సి అంటే క్రూయల్టీ, డి అంటే డిజర్షన్. సో ఈ వీసీడీ కమ్, సియుఎం కమ్, ఓకే, వీసీడీ కమ్. సి ఫర్ కన్వర్షన్, యూ ఫర్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, ఎం ఫర్ మెంటల్ డిజార్డర్. అందులోనే ఉంటుందిగా క్లాస్ 3లో అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్తో పాటుగా మెంటల్ డిజార్డర్ కూడా మనకి చెప్తారు. సో అది వీసీడీ కమ్ విఆర్ఎన్, ఓకే, విఆర్ఎన్. వి ఫర్ వెనరల్ డిసీజ్, ఆర్ ఫర్ రెనౌన్స్డ్ ద వరల్డ్, ఎన్ ఫర్ నాట్ హర్డ్ ఫర్ 7 years. సో ఈ యాక్రోని మీరు గుర్తుపెట్టుకుంటే గ్రౌండ్స్ మీరు అలా థింక్ చేయకుండా ఈజీగా రాసేయగలరు అనమాట. సో అయిపోతే ఇక్కడ మనకి 1A, ఇందాకలా మనం రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోసం చెప్పేటప్పుడు 13(1A) నేను మెన్షన్ చేశానుగా. సో ఆ 1A. సో ఇక్కడ ఏంటంటే ఈ 1Aని స్పెసిఫిక్గా మనకి ఏమని అంటారు అంటే ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అని అంటారు. అక్కడే మీరు రాసుకుంటే రాసుకోండి, ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్. నేను లైక్ యూజీసీ నెట్ ఎగ్జామ్ రాశానుగా. సో అక్కడ ఒక బిట్ అనమాట, ఏంటంటే ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అనేది గ్రౌండ్ ఫర్ డైవర్సా కాదా అనేది. సో కాదు, గ్రౌండ్స్ అనేవి ఇందాక 13(1)లో ఏవైతే వచ్చాయో అవి గ్రౌండ్స్, ఓకేనా, అదొక బిట్. సో అలా నేను అక్కడ నోట్ చేసుకోవడం జరిగింది, ది ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి. సో క్లాజ్ అదే 1Aలో ఆఫ్ సెక్షన్ 13. సో ఇందులో ఏం చెప్తున్నారంటే ఈదర్ పార్టీ టు మ్యారేజ్, ఇది కూడా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, ఓకే, వాళ్ళు కూడా పిటిషన్ అనేది ప్రజెంట్ చేయొచ్చు. దేనికి? ఫర్ ద డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఎలా అది ఆ మ్యారేజ్ ఎలా డిజల్యూషన్ అయిపోద్ది? బై డిగ్రీ ఆఫ్ డైవర్స్ ద్వారా డిజాల్వ్ అయిపోద్ది అనమాట. సో గ్రౌండ్స్ ఏంటి ఇక్కడికి వచ్చేసరికి? గ్రౌండ్స్ ఏంటి అంటే నో రిజంప్షన్ ఆఫ్ కోహాబిటేషన్ యాజ్ బిట్వీన్ ద పార్టీస్ టు ద మ్యారేజ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year or upwards ఆఫ్టర్ ద పాసింగ్ ఆఫ్ డిగ్రీ. సో ఫస్ట్ది ఇందాకలా నేను చెప్పేటప్పుడు క్లాజ్ ఏలో ఏంటంటే జ్యుడిషియల్ సపరేషన్ అనే ఒక డిగ్రీ అనేది పాస్ చేశాక సో పార్టీస్ మధ్యలో కోహాబిటేషన్ అనేది రెజ్యూమ్ అవ్వలేదు, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండట్లేదు. అది కూడా 1 year దాటేసింది అలా ఉండకుండా. సో అలా 1 year ఎగ్జీడ్ అయినప్పుడు మనం వెళ్ళి పిటిషన్ డైవర్స్కి ప్రజెంట్ చేసుకోవచ్చు. అలానే క్లాస్ 2లో స్పెసిఫిక్గా మనకి ఏం చెప్తున్నారు? ఆర్సీఆర్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, మనం షార్ట్కట్లో ఆర్సీఆర్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఆర్సీఆర్ అనే పిటిషన్ని గ్రాంట్ చేశాక 1 year or upwards, ఓకే, 1 year or upwards సేమ్ మళ్ళీ కోహాబిటేషన్ లేదు పార్టీస్ మధ్యలో, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్లా ఉండట్లేదు, ఓకే. అలా పిటిషన్ ప్రజెంట్ చేశాక 1 year దాటేసినా సరే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్లో అయితే ఉండట్లేదు, కోహాబిటేషన్ అయితే లేదు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయొచ్చు? వెళ్ళి పిటిషన్ ఫర్ డైవర్స్ ప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్, ఓకే. సో అయిపోతాయి. క్లాస్ 2. సో క్లాస్ 2
ఏం చెప్పాను, క్లాజ్ 1లో హస్బెండ్ అయినా డైవర్స్కి అప్లై చేయొచ్చు పిటిషన్, అలానే వైఫ్ కూడా పిటిషన్ అనేది వేయచ్చు 13 క్లాజ్ 1లో ఉన్న గ్రౌండ్స్ మీద. ఇక్కడ 13 క్లాజ్ 2 ఒక స్పెషల్ అనమాట, స్పెసిఫిక్గా వైఫ్కి అండ్ దట్ విమెన్కి ఒక 4 గ్రౌండ్స్లో డైవర్స్ అనేది ప్రజెంట్ చేసుకునే ఒక ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో 13 క్లాజ్ 2 ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, స్పెసిఫిక్గా ఆ వైఫ్ మే ఆల్సో ప్రజెంట్ ఎ పిటిషన్ ఫర్ ద డిజల్యూషన్ ఆఫ్ హర్ మ్యారేజ్ బై డిగ్రీ ఆఫ్ డైవర్స్. ఓకే, వైఫ్ కూడా మ్యారేజ్ డిజాల్వ్ చేయమని ఒక పిటిషన్ అనేది వేసుకోవచ్చు. సో గ్రౌండ్ ఏంటి అంటే, ఒకవేళ మ్యారేజ్ అనేది బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ సాల్మనైజ్ అయ్యింది. ఓకే, హస్బెండ్ అనేవారు ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ మ్యారేజ్, అదే ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ ఈ యాక్ట్ కమెన్స్ అయ్యాక మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ కమెన్స్ అవ్వకముందు ఒక మ్యారేజ్ అయ్యి కమెన్స్ అయ్యాక మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఆ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బ్రతికే ఉంటే ఈ సెకండ్ వైఫ్ వెళ్ళి పిటిషన్ వేసుకోవచ్చు డైవర్స్కి, ఎందుకంటే బైగమి కింద వస్తుంది కాబట్టి. సో అది ఆ గ్రౌండ్ చూపించి ఆ వైఫ్ అనేవారు వెళ్ళి, కాకపోతే ఇక్కడ ఒక లూప్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ వైఫ్ అనేవాళ్ళు ఈ పిటిషన్ ప్రజెంట్ చేసే టైంకి బ్రతికి ఉండాలి. అప్పుడు ఈ గ్రౌండ్ మీద డైవర్స్ అనేది గ్రాంట్ చేయడం అనేది, డిగ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే అందులో సబ్ క్లాజ్ 2 ఏం చెప్పారు, దట్ ద హస్బెండ్ హ్యాస్ సిన్స్ ద సాల్మనైజేషన్ ఆఫ్ ద మ్యారేజ్, హస్బెండ్ అనేవాళ్ళు మ్యారేజ్ అనేది సాల్మనైజ్ అయ్యాక గిల్టీ అని అన్నారు. దేనికి, రేప్, సొడోమి, బెస్టియాలిటీ. ఓకే, ఆర్ఎస్బి, రేప్, సొడోమి, బెస్టియాలిటీతో ఆయన గిల్టీ అయి ఉన్నారు. ఫస్ట్ది బైగమి, సెకండ్ది రేప్, సొడోమి, బెస్టియాలిటీ. థర్డ్ది ఏంటంటే సూట్ అండర్ సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనమాట. సో ఈ సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లో అవనియండి, లేదంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి, రెండు దేనికి మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయడం వైఫ్కి. ఓకే, సో అలా ఒక డిగ్రీ అనేది పాస్ చేశారు. ఏంటి, ఇలా మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయండి మీ వైఫ్కి అని ఒక హస్బెండ్కి ఆర్డర్ చేస్తే ఒక డిగ్రీ అనేది పాస్ చేశాక, కొహాబిటేషన్ అంటే మ్యారిటల్ ఇంటర్కోర్స్ అనేది హస్బెండ్కి వైఫ్కి మధ్యలో లేదు ఫర్ అ పీరియడ్ 1 year ఆర్ అప్వర్డ్స్. సో అదొక గ్రౌండ్ అనమాట వెళ్ళి పిటిషన్ ఫర్ డైవర్స్ అనేది ప్రజెంట్ చేసుకోవడానికి. అలానే ఫోర్త్ది ఏంటంటే, ఆమె మ్యారేజ్ అనేది కన్జ్యూమేట్ అయ్యి ఉండొచ్చు, కన్జ్యూమేట్ అవ్వకపోవచ్చు, అంటే లైక్ మ్యారిటల్ ఇంటర్కోర్స్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, అది సాలమ్నైజ్ అయ్యింది. ఎప్పుడు సాలమ్నైజ్ అయ్యింది, ఆవిడ 15 years అనేది అటెండ్ చేయక ముందే సాలమ్నైజ్ అయిపోయింది. సో ఆమె ఆ 15 years ఆమెకి వచ్చాక ఆమె ఆ మ్యారేజ్ని రెప్యుడియేట్ చేయొచ్చు, అంటే రద్దు చేసేసుకోవచ్చు. ఓకే, లేదు ఆఫ్టర్ అటెండింగ్ దట్ 15 years ఏజ్ వచ్చాక రెప్యుడియేట్ చేసేసుకోవచ్చు, లేదంటే అలా ఆమె పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. లైక్ నాకు మ్యారేజ్ ఇలా అయ్యింది అని 15 years వచ్చేసరికి పిటిషన్ అనేది ప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ పిటిషన్ అనేది ఎప్పుడులోగా ప్రజెంట్ చేసుకోవాలి, 18 years రాకముందే చేసుకోవాలన్నమాట. బట్ బిఫోర్ అటెండింగ్ ది ఏజ్ ఆఫ్ 18 years, 18 years రాకముందే అప్లై చేసుకోవాలి పిటిషన్ అనేది. సో ఈ క్లాజ్ ఏదైతే ఉందో ఈ 13 clause 2 అనేది, సో ఈ క్లాజ్ అనేది అప్లై అవుతుంది మ్యారేజ్ అనేది బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ మ్యారేజ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో అది ఫోర్స్లోకి రాకముందు నుంచే అది అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సెక్షన్ 13A. సో సెక్షన్ 13A ఏం చెప్తుంది, సెక్షన్ 13A దేనికోసం చెప్తుంది అంటే మనకి ఆల్టర్నేట్ రిలీఫ్ ఇన్ డైవర్స్ ప్రొసీడింగ్స్. ఓకే, సో ఆల్టర్నేట్ రిలీఫ్ ఇన్ డైవర్స్ ప్రొసీడింగ్స్ అంటే, సో ఎప్పుడైనా మనం ఒక పిటిషన్ అనేది వేసుకున్నాం, దేనికి, మా మ్యారేజ్ డిజాల్వ్ చేయండి, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్కి మనం ఒక పిటిషన్ వేసుకున్నాం, ఎలా, బై డిగ్రీ ఆఫ్ డైవర్స్ ద్వారా. ఓకే, సో ఎక్సెప్ట్ అది పిటిషన్ అనేది 267 ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 13, ఈ 3 ఇన్స్టెన్సెస్లో తప్పితే. ఓకే, 2 ఏంటి, కన్వర్షన్, 6 ఏంటి, అన్హర్డ్ ఫర్ 6 ఏంటంటే రినౌన్స్డ్ ద వరల్డ్, 7 ఏంటంటే అన్హర్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 7 years. ఇందాక చెప్పాను కదా VCD కమ్ VRN అని చెప్పి, అందులో RN రినౌన్స్డ్ ద వరల్డ్, అన్హర్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ నాట్ హర్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 7 years. సో అలా, సో 267 తప్పితే ద కోర్ట్ అనేవారు జస్ట్ రీజనబుల్ అని అనుకున్నప్పుడు, అది కూడా సర్కమ్స్టాన్సెస్కి కన్సిడరేషన్ ఇచ్చాక ఏంటి, డైవర్స్ గ్రాంట్ చేసే బదులు జ్యుడిషియల్ సపరేషన్ అనేది కూడా కోర్ట్ అనేది గ్రాంట్ చేయొచ్చు. ఇదే మనకి ఆల్టర్నేట్, ఎందుకంటే డైవర్స్ కదా అప్లై చేసుకున్నారు, కానీ సర్కమ్స్టాన్సెస్ బేసిస్ మీద కోర్ట్ అనేవారు డైవర్స్ బదులు జ్యుడిషియల్ సపరేషన్ అనేది గ్రాంట్ చేస్తారు ఈ సెక్షన్ 13Aలో. అలానే
13Bలో ఏం చెప్తున్నారంటే డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్. ఇప్పుడు చూసారు కదా, లైక్ హస్బెండ్ వైఫ్ కూడా అగ్రీ అవుతారు, ఓకే మనం ఇంకా వి కాంట్ లివ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్, మనం సపరేట్ అయిపోవాలని వాళ్ళు మ్యూచువల్గా అగ్రీ అయ్యారనమాట. ఓకే, మ్యూచువల్గా అగ్రీ అయితే సో వాళ్ళు పిటిషన్ అయితే ప్రజెంట్ చేసుకుంటారు డిస్ట్రిక్ట్ కోర్ట్కి, బోత్ పార్టీస్ అనేవాళ్ళు. సో ఆ మ్యారేజ్ అనేది బిఫోర్ అయ్యుండొచ్చు, ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ మ్యారేజ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో ఇదొకటి, మ్యారేజ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 27 మే 1976లో ఫోర్స్లోకి వచ్చింది. ఓకే, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 27 మే 1956. సో ఆన్ ద గ్రౌండ్ దట్ దే హ్యావ్ బిన్ లివింగ్ సపరేట్లీ. సో వాళ్ళు సపరేట్గా మేము ఉంటున్నాము, మేము హస్బెండ్ అండ్ వైఫ్లో ఉండట్లేదు లైక్ 1 year ఆర్ మోర్ నుంచి అని చెప్పి, అలానే ఇద్దరు అప్లై చేసుకున్న పిటిషన్లో 6 months బిఫోరు కాదు, అలానే 18 months తర్వాత కాదు. ఓకే, 6 months to 18 months మధ్యలో వాళ్ళు ఆ పిటిషన్ అనేది ప్రజెంట్ చేసుకున్నాక ఆఫ్టర్ ద సెట్ డేట్, ఓకే, ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అనమాట కోర్టు. ఆ డేట్ అనేది ఫిక్స్ చేశాక ఆఫ్టర్ 6 months బిఫోర్ 18 months అనమాట, బిఫోర్ 18 months. సో అప్పుడు పార్టీస్ని విన్నాక, ఎంక్వైరీ చేశాక కోర్ట్ అనేది ఆ పిటిషన్లో ఏవైతే రేస్ చేస్తారు కదా అవర్మెంట్స్, అంటే వీళ్ళు కొన్ని రేస్ చేస్తారు, మా తరపు నుంచి ఇవి ఉన్నాయి గ్రౌండ్స్, వాళ్ళ తరపు నుంచి ఇవి ఉన్నాయి. సో ఇలాంటివి అన్నీ రేస్ చేసినవి అన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని సో కోర్ట్ అనేవారు డిగ్రీ ఫర్ డైవర్స్ అనేది, ఫర్ డిజాల్వింగ్ ద మ్యారేజ్ అనేది గ్రాంట్ చేస్తారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఒక ఇంపార్టెంట్ కేసులో ఒకటి ఉంది, చెప్తాను, నోట్ చేసుకోండి. అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్. అమర్దీప్ సింగ్, AMAR అమర్, DEEP, అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్, HAR హర్, VEEN, హర్వీన్ కౌర్, KAUR. ఓకే, సో ఇందులో ఏం చెప్పారంటే, ఇందులో మనకి 13Bలో ఏం చెప్పారు, 6 months బిఫోర్ అయితే ఇవ్వరని చెప్పారు కదా ఇందాకలా మనకి సెక్షన్లో. సో ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే 6 months వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో బై మ్యూచువల్ కన్సెంట్లో అది మ్యాండేటరీ కాదు అని చెప్పారు. సో దీనికి కన్ఫ్లిక్టింగ్గా ఉంది రీసెంట్ జడ్జ్మెంట్. యా, సో దట్స్ ఫర్ టుడే. See you again. Thank you.